నమస్తే ఫ్రెండ్స్. ఉదయం లేవగానే ఒక హృదయ విదారక సంఘటన హైదరాబాద్‌కి కూతవేటు దూరంలో అంటే మాక్సిమం ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో చోటు చేసుకున్న టిప్పర్ బస్సు యాక్సిడెంట్‌కి సంబంధించి చూస్తూ ఉంటే ఆ విజువల్స్ తీవ్ర కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న మనం కర్నూల్‌లో జరిగిన ఇన్సిడెంట్ అసలు మర్చిపోనే లేదు. అప్పుడే హైదరాబాద్‌లో అంతకు మించిన సంఘటన ఓవర్ స్పీడ్‌తో 2 కూడా ఒకదానితో ఒకటి ఢీకొనడం, కంకర టిప్పర్ ఓవర్ స్పీడ్‌లో రావడంతో ఆ టిప్పర్‌లో ఉన్న కంకర అంతా కూడా బస్సులోకి రావటం. అసలు కంకర అనేది బస్సులో వెళ్తుందా? టిప్పర్‌లో ఉందా? అనేది అర్థం కాని సిట్యుయేషన్‌లో అందులో మృతదేహాలు సమాధైపోయిన పరిస్థితి. నిజంగానే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ మనము చూసి ఉండము. ఆ స్థాయి ఘటన దాదాపు 21 మందికి పైగా స్పాట్‌లోనే చనిపోయారు. మరికొంతమందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కి తరలిస్తున్న పరిస్థితి. వాళ్ళ పరిస్థితి కూడా కాస్త క్రిటికల్‌గా ఉందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్కడికి హుటాహుటిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, గతంలో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ మూకుమ్మడిగా ప్రతి ఒక్కరు కాన్వాయ్‌లేసుకొని వెళ్లారు, చూసారు, పరామర్శించారు, నీళ్లు అందించారు, వచ్చేసారు. బట్ ఇష్యూకి కారణం ఏంటి? అక్కడ రోడ్లు ఈ స్థాయిలో గతుకులు పడడానికి లేదంటే గుంటలుగా మారినా కూడా పట్టించుకోకుండా అలాగే కొనసాగుతూ ఉన్న దృశ్యం ఎందుకు? ఎందుకు ఈ ఇన్సిడెంట్ ఈరోజు చోటు చేసుకుంది? ఇలాంటి కలిచివేసే దృశ్యాలు మనం ఎందుకు ఈరోజు చూస్తూ ఉన్నాం? చేవెళ్లలోని తాండూర్ మీజాపూర్ నేషనల్ హైవే 163కి కేంద్ర ప్రభుత్వం 900 కోట్లు రిలీజ్ చేసినా కూడా అప్పటి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. చేయటంలో ఫెయిల్ అయింది. రంగారెడ్డి మీద నేతల మనసంతా కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, అక్కడ డబ్బు పైన ఉన్న వ్యామోహం అక్కడ డెవలప్మెంట్ మీద పెట్టలేదని చెప్పి ఈ రోజు ఉదయం కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీగా ఉన్నారు. ఆయన కాన్వాయ్‌లో తిరిగి వస్తూ ఆ రోడ్లను చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. నా తప్పేం లేదు, నేను చాలా మంచోడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా పదవి చేపట్టి ఎన్ని నెలలు అవుతోంది? ఎన్ని సంవత్సరాలు అవుతోంది? గతంలో కూడా 5 ఏళ్ల క్రితం ఆయన ఎంపీగా ఉన్నారు కదా, అప్పుడే రిలీజ్ చేస్తే బీఆర్ఎస్‌లో ఆయన ఉన్నప్పుడు అంత ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే నచ్చకనే బయటకు వచ్చారు కదా, ఇప్పటివరకు మీరే వెలగబెట్టారు. దానికి సంబంధించి ప్రశ్న వేస్తే కొండా ఏం చెప్తారు ఈరోజు? అట్లీస్ట్ ఒక పెద్ద హాస్పిటల్ వ్యాపార సామ్రాజ్యం ఆయనకి, అపోలో ఆయన చేతిలో ఉంది. అక్కడ శవాలు ఉంటే తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఒక లీడరు కాన్వాయ్‌లో వెనక్కి వస్తూ రోడ్లు చూపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ అవి అనాథ శవాలు, వాళ్ళంతా కూడా జస్ట్ ప్యాసింజర్స్. ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేంత స్థాయి వాళ్ళది కాదా? వాళ్ళు జస్ట్ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కి గురై లేదంటే పోస్ట్ మార్టం చేయించుకోవాల్సిన శవాలు ఉంటే గాంధీ మార్చురీకో, ఉస్మానియా నిమ్స్ మార్చురీలకు వచ్చే పోస్ట్ మార్టం చేసుకోవాలి, ట్రీట్మెంట్లు తీసుకోవాలి బతుకున్నోళ్ళు. ఇదేనా మీరు చెప్పాల్సింది? జస్ట్ డబ్బుల కోసమే అపోలోలు లేదంటే ఇతర హాస్పిటల్స్, కార్పొరేట్ వైద్యం ఇలాంటి రోడ్ ఇన్సిడెంట్లో, అది కూడా ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉన్న వాళ్ళు చనిపోతే కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా మీకు? ఈ విషయం పక్కన పెడదాం. ఇక్కడ టిప్పరు అలాగే బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కి వస్తూ ఉన్న బస్సులో ఉదయం ఈ బస్సు 4:45కి స్టార్ట్ అయింది. ఎక్కడ? తాండూరు బస్ స్టాప్ లో అది స్టార్ట్ అయింది. మీర్జాపూర్ హైవే నుంచి అది హైదరాబాద్కి రావాల్సి ఉంది. ఎక్కించుకున్న కాసేపటికే ఈ యాక్సిడెంట్కి గురైంది. తెల్లవారుజామున 4:45కి స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 6 to 6:30 ప్రాంతంలో జరిగి ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని తప్పిదాలు చాలా ఓపెన్ గా కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ఇచ్చేసాము, ఉచితంగా ప్రయాణం చేసేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా టికెట్లు లేదని చెప్పి ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చేస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత. బస్సు ఛార్జీలు లేవని చెప్పి స్పీచ్లు ఇచ్చే నేతలు ఆ ఎక్కుతున్న బస్సులలో సంఖ్య ఎంత, కెపాసిటీ ఎంత, స్థాయికి మించి కండక్టర్లు, డ్రైవర్లు అక్కడ ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోవద్దు అనే ఇండికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బస్సుల సంఖ్య ప్రభుత్వం ఎందుకు పెంచట్లేదు? రాష్ట్రంలో తిరగాల్సిన చోట్ల ఎక్కువగా ట్రిప్పులు పడుతూ ఉన్నా కూడా అక్కడ అరకొర బస్సులే ఉన్నాయి. బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న బస్సులలో ఫిట్నెస్లు లేక డిపోలకే పరిమితమైన బస్సులు అనేక ఉన్నాయి. వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఫిట్నెస్ లేక బస్సులన్నీ షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటిని రిపేర్ చేయించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? బస్సు ఛార్జీలు లేవు, ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని చెప్తూ ఉన్నారు. బట్ ప్రయాణిస్తున్న వెహికల్స్ లో ఉన్న కండిషన్స్ ఏంటి? అసలు 40 నుంచి 50 మంది మహా ఎక్కువ ఒక బస్సులో ఎక్కితే ఆర్టీసీ బస్సులో ఈ రోజు 70 మంది ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అంటే ఆ బస్సులో కెపాసిటీకి మించి డబల్ ప్యాసింజర్స్ అందులో ట్రావెల్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం జవాబు చెప్పాలి ఈరోజు. ఎందుకు అనంటే ఉదయాన్నే బస్సులు లేక వచ్చే ఒక బస్సులోనే ఆ ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా ఆ బస్సు కోసం ఎదురు చూస్తారు. కిక్కిరిసిపోయి అదే బస్సును పట్టుకొని వస్తూ ఉన్నారు. అక్కడ ఆల్టర్నేటివ్ బస్సెస్ అనేవి ఉంటాయి.
అదే టైంకి ఒక 2-3 బస్సులు ట్రిప్పులు వేసే పరిస్థితి ఉంటే ఈ బస్సులో 70 మంది ఫస్ట్ ఎక్కరు. అది స్థానికులు కూడా చెప్తున్నమాట. సెకండ్ థింగ్, ఇక్కడ 120 ఓవర్ స్పీడ్‌తో 2 వస్తున్నాయి. అంటే టిప్పరు ఎంత హై స్పీడ్‌లో దాదాపు 3 టన్నుల కంకరతో వస్తేనే ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా తక్కువ ఉంటుంది. 6 టన్నుల కంకర టిప్పర్ లోడ్‌లో ఉందని చెప్పి ఒక వార్త నిజంగా ఎంత హై స్పీడ్‌లో ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అత్యంత చిన్న రోడ్డు. అందులోనూ గుంతలున్నాయి. ఇరుకైన రోడ్లుగా ఆ హైవే అంతా కొనసాగుతోంది. చాలా చిన్న రోడ్లు, చుట్టూ మర్రి చెట్లు, మొత్తం గ్రీనరీ ఉన్న ఒక హైవే మీద 6 టన్నుల కంకర లోడ్‌తో వస్తున్న టిప్పరు, బస్సు కూడా ఉదయమే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు. 120 స్పీడు, 100 స్పీడ్‌లోనే బస్సు కూడా ట్రావెల్ చేస్తోంది. సో ఒక్కసారిగా ఈ 2 కూడా ఆ హైవేలో ఢీకొనడంతో, టిప్పరు డ్రైవర్ కూర్చునే ప్లేస్‌లోనే ఢీకొట్టడంతో ఒక్కసారిగా డ్రైవర్ వెనక భాగంలో ఉన్న కంప్లీట్ ఆ బెల్ట్ 40% డ్యామేజ్ అయిపోయింది. నుజ్జు అయిపోయింది. డ్రైవర్‌తో సహా డ్రైవర్ వెనక కూర్చున్న సీట్లన్నీ కూడా కంకరతో నిండిపోయాయి. అందులో కూరుకొని పోయి వాళ్ళ శవాలను బయటకు తీస్తూ ఉంటే తలకాయ ఒకసారి, చెయ్యి ఒకసారి, కాలు ఒకసారి వస్తుంది. అంటే ఏ స్థాయిలో ప్రయాణికుల పైన కంకర కప్పేసిందో ఆ విజువల్స్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. చూపించడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకు అనంటే అంత హృదయ విదారకంగా ఆ విజువల్స్ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. వీటికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే ప్రభుత్వం దాటవేసే ఆన్సర్స్ ఇస్తోంది. గతంలో ప్రభుత్వం చేయలేదు, గతంలో ఫండింగ్ వచ్చినా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, గతంలో ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఎంపీ చెప్తూ ఉన్నారు. నిజంగా గతంలో ప్రభుత్వం వస్తే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోడ్డుకు సంబంధించి బాధ్యత మీకు లేదా? పోనీ ఇప్పుడున్న ఎంపీ కావచ్చు, ఇంతకుముందు 3 సార్లు ఇక అదే రోడ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, సినీ సెలబ్రిటీస్ వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి. చాలా మంది అదే రూట్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. హైఫై కార్స్, లగ్జరీ కార్లలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వీకెండ్ వస్తే పార్టీస్ కి లేదంటే వాళ్ళ పనులలో తిరుగుతూ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్, చాలా పొలిటికల్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినీ సెలబ్రిటీస్ అవ్వచ్చు, చాలా మంది అటు నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ ఏ ఒక్కరు కూడా ఆ రోడ్డుకు సంబంధించి పర్సనల్ గా కేర్ తీసుకున్న వాళ్ళు లేరు. మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, టర్నింగ్స్, స్మాల్ రోడ్డు, అలాగే అక్కడున్న గుంతలు. కంకర వచ్చి బస్ని ఢీకొనగానే అక్కడ ఇమీడియట్ గా బస్ అంతా కూడా కంకరతో కూరుకుపోయింది. అసలు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగాల్సిన చోట ఈ స్థాయిలో యాక్సిడెంట్ జరగడం ఏంటని చెప్పి స్థానికులు కూడా నివ్వెరపోతున్నారు. ఆ స్థాయిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. చాలా చాలా చిన్న రోడ్డు, దాన్ని రోడ్ వైండింగ్ చేయాల్సిన చోట కూడా చెయ్యని ఒక డిలే చేసిన నేతలు లేదంటే ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అనొచ్చా, కాంగ్రెస్ అనొచ్చా, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అనొచ్చా, అంటే బాధ్యత ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఇంతమంది ప్రాణాలకి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు దీన్ని బాధ్యత మాది అని చెప్పగలుగుతారు? ఒకరిపై ఒకరు ఉదయం నుంచి అక్కడ చనిపోయిన బాధితులకు పరామర్శిస్తూనే మీ ప్రభుత్వంలో ఇది చేయలేదంటే మీ ప్రభుత్వంలో ఇది చేయలేదని చెప్పి అక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోడ్డు చాలా చాలా ఇబ్బందికరమైన రోడ్డు. ఈ రోజు ఇన్సిడెంట్ జరిగి 21 మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి, స్పాట్లోనే చనిపోవటానికి ఖచ్చితంగా ఆ రోడ్డు ఇరుకైన గుంతలు అక్కడ ఉండటం వల్లనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. మోర్ ఓవర్ టిప్పర్ హెవీ లోడ్తో రావటం, మామూలుగా హెవీ వెహికల్స్ని ఉదయం 6 లోపు అలాగే రాత్రి 9 తర్వాత 10 తర్వాత అలో చేసే పరిస్థితి ఉంటుంది. రవాణా శాఖ కూడా దానికి సంబంధించి అనేక రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టింది. లారీస్ కావచ్చు, లేదంటే ట్రావెల్ బస్సులు కూడా రాత్రిపూట 9 తర్వాతనే సిటీ లోపలికి అలో చేయాలని ఒక రూల్ ఉంటుంది. బట్ ఇది హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల అవతల కాబట్టి మేబీ అలాంటి రూల్స్ ఏమీ లేవేమో. అందుకే టిప్పర్ 5 o'clock 6 o'clock టైంలో కూడా తిరుగుతుందేమో అనే ఒక క్వశ్చన్ మాకు ఈరోజు రేజ్ అవుతుంది. ఖచ్చితంగా టిప్పర్ లాంటి, లారీ లాంటి హెవీ వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు వాటికి స్పీడ్ మీటర్స్ అనేవి అప్లికబుల్ చేయాలి. 80 కిలోమీటర్స్కి మించి వెళ్ళకూడదు, 60 కిలోమీటర్స్కి మించి వెళ్ళకూడదు. మామూలుగానైతే హైవేస్లో ఏమైనా అనుకోవచ్చు, కానీ ఇలాంటి ఇరుకైన రోడ్లు ఉన్న దగ్గర స్పీడ్ మీటర్స్ పెట్టాలి. క్రాసింగ్స్ దగ్గర అలర్ట్స్ చేయాలి, సూచికలు పెట్టాల్సి ఉంటుంది. టిప్పర్స్, లారీస్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ డ్రైవర్లు ఎలా ఉన్నారు, వాళ్ళు తాగి ఉన్నారా, నార్మల్గానే ఉన్నారా, ఏవైనా
మద్యంలో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారనే చెకింగ్ పాయింట్స్ ఇక్కడ లేకపోవడం మనము మాట్లాడుకోవాల్సిన అంశం. సో, ఆ టిప్పర్‌కి సంబంధించి డ్రైవర్ మీద గూడా ఇప్పుడు అనుమానాలు రైజ్ అవుతూ ఉన్నాయి. అంత స్పీడ్‌లో ఉదయం పూట అతను రావడం ఏంటి, గుద్దడం ఏంటి అనే చర్చ జరుగుతుంది. ఎందుకనంటే తాండూరు నుంచి హైదరాబాద్‌కి రెగ్యులర్‌గా కొన్ని ఏళ్ల నుంచి బసెస్ వస్తూ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ గతంలో ఎప్పుడు చూడంది ఈరోజు చోటు చేసుకుంది అనంటే, బస్సు కామన్‌గానే ఆ స్పీడ్‌లో వస్తూ ఉంటుంది. టిప్పర్ లారీ డ్రైవర్ హెవీ స్పీడ్‌తో రావటం వల్లనే ఇన్సిడెంట్ జరిగిందని జెప్పి లోకల్‌గా ఉన్న ప్రజలంతా చెప్తూ ఉన్నారు. వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ మీరు ట్రాఫిక్ అలర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా ఈ టర్నింగ్స్ దగ్గర అలర్ట్స్ ఉంటే గనక కొంతలో కొంతైనా బెటర్ అవుతుందేమో. రోడ్డుని బాగు చేయండి. ఇక్కడున్న హైవే మీద ఇమ్మీడియేట్‌గా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ ఇద్దరు డ్రైవర్లు గూడా స్పాట్ డెడ్ అయ్యారు. అసలు స్పాట్ డెడ్ అక్కడ ఎవరు ముందొచ్చి ఎవరిని గుద్దుకున్నారు, లేదంటే ఎవరిది తప్పు అని తెలుసుకునే ఆప్షన్ గూడా లేదు. బస్సులో కొంతమంది బతికున్న వాళ్ళు, అంటే డ్రైవర్ సీట్ వెనక ఉన్న వాళ్ళు స్పాట్‌లోనే చనిపోయారు. రైట్ సైడ్ పార్ట్ ఎవరైతే ఉంటుందో బస్‌కి రైట్ సైడ్ పార్ట్‌లో కొంతమంది బతికున్న వాళ్ళు ఇంకా ఆ షాక్ నుంచి బయటికి రాలేదు. వాళ్ళు బయటకొస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అయితే 100% టిప్పర్ డ్రైవర్‌దే ఇది ఫాల్టు. తనే చాలా స్పీడ్‌గా వచ్చాడు. హెవీ లోడ్‌తో వచ్చాడు. అంత హెవీ లోడ్ టిప్పర్‌లో ఎందుకేసుకోవాల్సొచ్చింది? అతనికేమి ప్రెషర్ ఉండింది. దాదాపు 3-4 టన్నుల కంకరనే చాలా గొప్ప విషయం మన తెలంగాణ రోడ్స్‌లో. అలాంటిది 6 టన్స్ ఆఫ్ కంకర అందులో వేసుకొని ట్రావెల్ చేస్తున్నారంటే, ఎందుకు ఇంత అవసరం వచ్చింది అతనికి? అంత హెవీ స్పీడ్‌గా ఎందుకు వెళ్తూ ఉన్నారు అనేది ఇక్కడ చర్చిస్తున్న అంశం. మోరోవర్ కొంతమందిని హైదరాబాద్‌కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు. మరికొంతమందిని అక్కడే పోస్ట్‌మార్టం చేసి, అంటే మృతదేహాలకి పేరెంట్స్‌కి అప్పచెప్పారు. సో, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ చాలా చాలా పెయిన్‌కి గురి చేసింది ఉదయం నుంచి గూడా ఈరోజు. ఎందుకనంటే జూబ్లీ హిల్స్‌లో ఎలక్షన్స్‌కి సంబంధించి నేతలంతా ప్రచారంలో బిజీ ఉన్నారు. బట్ తాండూరు దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా అలర్ట్ చేసేసింది నాయకులను గూడా. చాలామంది సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు గూడా ఆ నియోజకవర్గంతో అటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళే. అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్స్‌గా పనిచేసిన వాళ్ళే గాబట్టి ఉదయం నుంచి అక్కడికి ఫ్లో వెళ్తూ ఉంది. అక్కడ ప్రజలని పరామర్శిస్తూ ఉంటే వాళ్ళు తిరగబడుతున్నారు. వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎందుకు అనంటే, మీ వల్లే మాకు ఇన్సిడెంట్ వచ్చింది. మీ వల్లే మేము ఇలా ఈరోజు 20 మందిని పోగొట్టుకున్నాము. 20 మంది స్పాట్‌లో చనిపోయారు. ఎవరు తీసుకొచ్చిస్తారు ఇప్పుడు? ఎలా బతికిస్తారు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ఒక ప్రభుత్వాన్ని నిందించడం గాదు, అన్ని ప్రభుత్వాల కలయికగానే ఇలాంటి డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్‌కి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ముందే అలర్ట్‌గా నేతలంతా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకులు ఉన్నా కూడా ప్రజా రవాణాకి సంబంధించి ట్రైన్‌లో వెళ్తే సెక్యూరిటీ లేదు. బస్‌లో వెళ్తే సెక్యూరిటీ లేదు. బైక్‌పై వెళ్తే సెక్యూరిటీ లేదు. కార్‌లో వెళ్తే సెక్యూరిటీ. చావనేది ఎవరు ఊహించలేరు. కానీ ప్రజా రవాణా చాలా శ్రేష్టం. చాలా పకడ్బందీగా ఉంటుంది. ప్రజా రవాణాను నమ్ముకోండి అని ప్రభుత్వాలే పిలుపునిస్తూ ఉంటాయి. అలాంటి ప్రజా రవాణాకే ఇప్పుడు చెదొచ్చేసింది. అలాంటి ప్రజా రవాణా మీద అనుమానాలొస్తూ ఉన్నాయి. షాక్ అయిపోయే పరిస్థితి. ఎవరు గూడా బస్ ఎక్కాలంటే ఇప్పుడు భయపడే పరిస్థితికి ఈ ఇన్సిడెంట్ తీసుకొచ్చింది. సో, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసింది 7,00,000 వాళ్ళకి అండగా ఉంటామని చెప్తోంది. బట్ ఒక వారం రోజులు హడావిడైతే కొనసాగుతది. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్. బట్ ఆ రోడ్డుకి ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? ఆ హైవేకి ఎప్పుడు మోక్షం వస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అనంటే ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు పెద్ద క్వెషన్ మార్క్.